హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. భారతీయుడు 2 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సినిమా, లోకనాయక నటించినటువంటిది. అలాగే బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి భారతీయుడు 1 కి సీక్వెల్ గా వచ్చింది. ప్రముఖ దర్శకుడు పార్ట్ 1 ఎవరైతే డైరెక్ట్ చేశారో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ కి సంబంధించి అది అంత బ్లాక్ బాస్టర్ అవ్వడం, సాంగ్స్ హిట్ అవ్వడం, మూవీ ఆ కథలో ఉన్నటువంటి వెయిట్ వల్ల ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మోర్ దాన్ 27 ఇయర్స్, అరౌండ్ 28 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ క్రమంలో మూవీకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తగ్గలేదు. బట్ బజ్ తక్కువ ఉన్నింది, బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టోరీ లైన్, ఆ ప్లాట్ ఏదైతే ఉందో ఇండియన్ అనే మూవీకి సంబంధించి ఏదైతే ఈ లంచాలు వీటికి సంబంధించి అగెనెస్ట్ గా ఒక వ్యక్తి, స్వాతంత్రం టైం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, సేనాపతి అనే వ్యక్తి అగెనెస్ట్ గా వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళడం అనే లైన్ ఎక్కడో జనాన్ని ఇంప్రెస్ చేసింది. స్టార్టింగ్ లో మూవీ అందరికీ ఆకట్టుకోలేదని విన్నాను నేను పెద్దవాళ్ళు చెప్తుంటే. బట్ స్లోగా అది జనరేట్ చేసిన విధానం అసలు ఎవరు ఊహించలేని రీతిలో ఆడిందంట అప్పట్లో. అండ్ ఐ థింక్ 28 ఇయర్స్ కదా, ఇంకా నేను పుట్టి కూడా ఉన్నాను. సో అట్లా అయితే ఇక్కడ మెయిన్ టాస్క్ శంకర్ గారికి ఈ భారతీయుడు 2 అనే కాన్సెప్ట్ ని ఫస్ట్ పార్ట్ కి సింక్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత చాలా బ్లెండర్ మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని. ఐ థింక్ 1918లో పుట్టాడు సేనాధిపతి అనేది పార్ట్ 1 లో చూపెడతారు. 1918 అంటే 2018కి 100 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఒక 6 ఇయర్స్ యాడ్ చేయాల్సిందే. 106 ఇయర్స్ లో ఆ ఏజ్ లో ఆ వ్యక్తి భారతీయుడుగా బతికి ఉంటాడా, సర్వైవ్ అవుతూ ఉంటాడా? ఇఫ్ ఇన్ కేస్ సర్వైవ్ అవుతూ ఉంటే మూవీ ఫైట్స్ ఇవన్నీ ఎలా చూపెడతాడు ఏంటంటే సో ఒక కైండ్ ఆఫ్ మనకు ఉన్నాయి కొన్ని క్యాలిక్యులేషన్స్. బట్ శంకర్ గారు ఆయన ది బెస్ట్ అయితే ట్రై చేశాడు మూవీలో మోస్ట్లీ పెట్టడానికి, నీట్ గా చూపెట్టడానికి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది ఒకటే దాని మీద నడుస్తుంటది. గతంలో ఆ ఫస్ట్ పార్ట్ ఎలాగైతే ఈ లంచాలకు అగెనెస్ట్ గా ఉండిందో సేమ్ ఇక్కడ కూడా అంతే. సేమ్ కాన్సెప్ట్ అయితే ఏం మార్చలేదు. నేనైతే మారుస్తాడనేమో ఎక్స్పెక్ట్ చేశాను కానీ మార్చలేదు. ఇక్కడ మెయిన్ లీడ్ లో కమల్ హాసన్ గారు ఉన్నా కూడా సపోర్టివ్ రోల్స్ చాలా ఉన్నాయి. ఈ సిద్ధార్థ్ కానీ, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, ఇలా చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. కొంతమందిని రిఫరెన్స్ పోలినటువంటి కొంతమంది క్యారెక్టర్స్ కూడా మూవీలో పెట్టడం జరిగింది. ఇది కాంట్రవర్సీకి దారి తీసే అవకాశం ఉందేమనైతే నా అభిప్రాయం. నాకు అనిపించినంత వరకు కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఎక్కడో సిమిలర్ గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని పోలి పెట్టారేమో అని అయితే నాకైతే అనిపించింది. రైట్, ఇప్పుడు మెయిన్ కథ విషయానికి వస్తే కథలో అంత వెయిట్ లేదు. అంత మనం అనుకున్నంత ఇదిగా భారతీయుడికి ఉన్నంత వెయిట్ దీనికి పెట్టడానికి ట్రై చేసిన నౌ డేస్ ఉన్నదానికి ఈ కథని సింక్ చేయడానికి ఎక్కడ నాకైతే అనిపించలేదు. ఐ థింక్ భారతీయుడు 3కి ఇది ఒక ఫౌండేషన్ లాగా శంకర్ గారు వేశారేమో అనైతే నాకు అనిపించింది. అండ్ మెయిన్ గా మూవీలో మైనస్లు అంటూ పెద్దగా ఏం లేవు, కానీ అలా అనుకుంటే ప్లస్లు కూడా ఏం పెద్దగా అనిపించలేదు నాకు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, భారీతనం ఇవన్నీ చూస్తే శంకర్ గారి మూవీ అయితే చూసాను నేనైతే నాకు అనిపిస్తుంది క్లియర్ గా. నేను శంకర్ గారి మూవీకి వెళ్ళొచ్చాను. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి, డైరెక్టర్ పేరు వేయకపోయినా ఈ మూవీ పలానా డైరెక్టర్ తీసినాడని చెప్పి ఆ ఫ్లేవర్ మనకు కనపడుతుంటది, ఆ ఎసెన్స్ తెలుస్తుంటది. అలాగే మనకు శంకర్ గారి మూవీ కూడా తెలుస్తుంటది. నాకు అలాగే అనిపించింది. శంకర్ గారు సినిమానే ఇది, ఆ విజన్ కానీ, ఆ బ్లాక్స్ పెట్టడం కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ, సో ఇలా చూసినప్పుడు నాకైతే అనిపించింది. అది మాత్రం తప్ప ఇంకా వేరే రకంగా ఎక్కడ మనం గూస్ బంప్స్ అలాగా వచ్చే అంతేం లేదు. అండ్ కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనలైజ్ చేయడంలో మాత్రం పక్కాగా 100కి 200 మార్క్స్ అయితే శంకర్ గారు కొట్టారైతే అనిపించింది. ఇంకా మెయిన్ సేనాధిపతి అంటే కమల్ హాసన్ గారు ఎక్కడో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆయన్ని కమ్బ్యాక్ ఇండియన్ అంటే మళ్ళీ ఇండియాకి పిలిపించడం బికాస్ ఆఫ్ అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. అయితే నేను ఇంకా ఏమనుకున్నానంటే మూవీలో కమ్బ్యాక్ తీసుకుంటున్నారంటే ఇండియన్ లాంటి ఒక సెన్సేషనల్ పర్సనాలిటీని కమ్బ్యాక్ ఇండియన్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారంటే ట్రైలర్ లో చూపెట్టినట్టు నేను ఇంకా ఒక పెద్ద రీజన్ ఉంటుంది. లైక్ అసలు ఎవ్వరు సాల్వ్ చేయని క్వశ్చన్స్, లేకపోతే ఎవరు సాల్వ్ చేయని కొన్ని సిచ్యువేషన్స్, వీటన్నిటికీ సొల్యూషన్ గా కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆయన్ని పిలిపిస్తుంటారేమో అనుకున్నాను. బట్ మూవీలో చూస్తే ఓకే, నవ్వుడేస్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కే పిలిచేసినట్టు అనిపించింది నాకు. అండ్ నిజంగా ఆ క్యారెక్టర్ కి, ఆ ఇండియన్ దాంట్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ సేనాధిపతి క్యారెక్టర్ కి ఎందుకు కనెక్ట్ అవుతామో తెలియకుండా కనెక్ట్ అవుతాం మనం. చాలా ఎమోషనలైజ్ అవుతాం. పర్ఫెక్ట్ గా మనకు చూస్తున్నంత సేపు చాలా చాలా ఇదిగా చూపెట్టాడు ఆ క్యారెక్టర్ని మాత్రం.
అంటే ఫస్ట్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవ్వరికి ఈ సేనాధిపతి క్యారెక్టర్ గురించి కానీ దీని గురించి దాని గురించి అసలు ఏమీ తెలియదు, అసలు మూవీ గురించి సగం మంది తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళంతా మా ఏజ్ వాళ్ళే. మా ఏజ్ వాళ్ళకు కూడా ఆ క్యారెక్టర్ యాప్ట్ అయ్యేలాగా చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ఆ స్క్రీన్ మీద అతను ప్రజెంట్ చేసిన విధానం, శంకర్ గారు చూపెట్టినటువంటి విధానం చాలా బాగుంది. కానీ అంత వయసులో చూపెడుతున్నప్పుడు అంత వయసున్న వ్యక్తి అలాంటి స్టంట్స్ చేయడం కూడా ఎక్కడో ఒక సిల్లీగా అనిపించింది నాకు. మోర్ దాన్ 100 years ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగరడం, లైక్ రోలర్ స్కేట్ లా చేయడం, అట్లా ఎందుకో నాకు ఎక్కడో ఒక చిన్న సింక్ లేదనిపించింది. బట్ ఎట్టకైనాకు మూవీ కొంచెం డిస్టర్బ్డ్ వేలో వెళ్తుంటది. ఇక్కడ కొంచెం చూపెడతారు, వేరే సీన్స్ వస్తుంటాయి, అసలు వీళ్ళేమైపోయారు అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాం, వేరే లైన్ లోకి తీసుకెళ్తుంటారు. ఇట్లా రకరకాలుగా చూపెడుతున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఒక దగ్గర తీసుకొచ్చేస్తారు. సో దట్ ఈస్ ద సినిమా యాక్చువల్లీ. బట్ నాకు మాత్రం ఎక్కడో నాన్ సింక్ లో వెళ్తుంది అన్న ఫీల్ అయితే వచ్చింది మూవీ చూసినంత సేపు. అయితే రైట్, ఇక్కడ మెయిన్ మనకు ఈ మ్యూజిక్ కి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు మూవీలో మ్యూజిక్ చేయబోతున్నారని విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఎందుకంటే బికాస్ ఆఫ్ శంకర్ గారి భారీతనానికి, అంత విజన్ కి కరెక్ట్ గా సింక్ మ్యూజిక్ చేయగల వ్యక్తి ఏఆర్ రెహమాన్ ఒక్కరే అని అయితే నా అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మూవీలో లేకుండా అనిరుద్ధ్ వచ్చాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు. అనిరుద్ధ్ ఎలా అంటే ఇంకా ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా కొడతాడు. కానీ శంకర్ గారి విజన్ అలా కాదు. దేర్ ఇస్ ఏ అంటే ఒక భారీతనం ఉంటుంది. ఎక్కడో ఒక లో మ్యూజిక్ పెట్టినా కూడా ఆ సీన్కి వర్కౌట్ అయ్యేలా పెడతాడు. బట్ ఇక్కడ అనిరుద్ధ్ మ్యూజిక్ అంత మూవీకి వర్క్ అవ్వలేదని అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ ఉన్నా ఇంకొకటి కూడా అనిపించింది, ఏఆర్ రెహమాన్ ఉన్నా కూడా ఈ మూవీకి అంత ఇప్పుడున్న నేను చెప్తున్నటువంటి ఈ వెయిట్ అంటే దీనికి కరెక్ట్గా సింక్ చేసేవాడు కాదు. ఖచ్చితంగా మ్యూజిక్ కొంచెం హైలో ఇచ్చి స్టోరీ లోలో ఉంది కాబట్టి ఇంకా మూవీ డౌన్ఫాల్ అయ్యేదేమో నాకైతే అనిపించింది. రైట్. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్ అందరికీ హైలైట్ అనిపిస్తుంది. ఈ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ మోస్ట్లీ ఇందులో బాబీ సింహ గారు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ అనిపిస్తారు. ఆయన ఒట్లే ట్రైలర్లో చిన్నగా కనపడినా మూవీలో మెయిన్గా కనపడుతుంటారు. అండ్ వివేక్ గారి గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మానందం గారు ఈవెంట్కి వచ్చినప్పుడు అందరూ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చాలా ఉంటుంది అనుకున్నారు. బట్ చాలా మినిమైజ్. ఒక 2 minutes కూడా ఎక్కువ కనపడరు థియేటర్లో. సో వివేక్ గారు లాస్ట్ టైం మనం థియేటర్లో చూసాం, ఇదే ఇంకా నెక్స్ట్ మూవీ ఏం లేదు. కానీ ఇక్కడ చాలా వరకు వివేక్ గారిది CG షాట్స్ ఉన్నాయి. అంటే గ్రాఫిక్ లో చూపెట్టారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారా, వాట్ ఎవర్ ఏదైనా యూజ్ చేయండి. కానీ రియల్ గా ఎవ్వరు ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీకి వెళ్తే ఖచ్చితంగా మీరు గమనించండి, వివేక్ గారిని గ్రాఫికల్ గా చూపెట్టారు, రియలిస్టిక్ గా కాదు. రియలిస్టిక్ గా కొన్ని సీన్స్ మాత్రమే ఉంటాయి. మోస్ట్లీ అన్ని VFX యూజ్ చేసి చాలా న్యాచురల్ గా చూపెట్టారు. నాకైతే అసలు నిజంగా బొమ్మ లేకపోతే ఏంటని అనిపించింది, అంత ఉంది. రైట్, అది శంకర్ గారి విజన్. ఇంకా రైట్, ఇంకా ఇండియన్ 2 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ గతంలో ఇండియన్ 1 అదే వచ్చినప్పుడు ఆ మూవీ క్రియేట్ చేసినటువంటి ఈ సెన్సేషన్స్, ఆ నెంబర్స్ ఆఫ్ కలెక్షన్స్ అవి అంత ఇంత కాదు. బట్ ఈ మూవీని అప్పటి నుంచి ఇప్పుడు సింక్ చేయడంలో ఎక్కడో కొంచెం విఫలమయ్యారని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మూవీకి మోస్ట్లీ ఇప్పటి వరకు శంకర్ గారు ఈ ఏదైతే ఈ గ్రాఫిక్ వే VFX వేని పట్టుకొని తీసుకొచ్చారు లాస్ట్ టైం వచ్చి 2.0 వరకు కూడా. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయినట్టున్నారేమో ఈ మూవీలో అయితే VFX పెద్దలే వివేక్ గారి మీద తప్ప. రైట్. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ మార్చుంటే బాగుండని, రీప్లేస్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే సిద్ధార్థ్ గారిని పెట్టారు, ఓకే, సిద్ధార్థ్ గారి కొన్ని సీన్స్ అంతా యాప్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఎందుకో బికాస్ సిద్ధార్థ్ గారి యాక్టింగ్ నేను జడ్జ్ చేయట్లేదు, బట్ ఆ సీన్స్ కి అతను న్యాయం చేయలేకపోయాడేమో అయితే నా అభిప్రాయం. ఆ ప్లేస్ లో ఒక మంచి వెల్ నోన్ యాక్టర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్ని పెట్టుంటే ఖచ్చితంగా ఆ సీన్స్ కి కొన్ని సీన్స్ కి న్యాచురల్ పర్ఫార్మెన్స్ అందించి ఖచ్చితంగా మూవీకి ఇంకొంచెం వెయిట్ వచ్చేలా చేసేవారు. అండ్ మనం ఖచ్చితంగా కొన్ని దగ్గరలో డిసప్పాయింట్ అయితే అవుతాం. అంటే కథ ఒకలా వెళ్తే బాగుండు కదా అని అనిపిస్తుంది, బట్ ఇంకోలా వెళ్తుంటది. అది మనకు ఖచ్చితంగా ఫీల్ అవుతాం మనం. సో అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు. రైట్, నాకైతే మూవీ వరకు ఓకేగా అనిపించింది. ఇది ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ భారతీయుడు 3 అనేది నాకు అర్థమవుతుంది. రైట్, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు అయితే రావచ్చు, బ్రేక్ ఏమైనా అవుతుందని అయితే ఆశిస్తున్నాను. రైట్, ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే కమల్ హాసన్ గారి కష్టం అలాంటిది. మనకు క్లియర్ గా మూవీ చూసి అర్థమవుతుంది ఆయన పడ్డ కష్టం ఏంటో. ఈ ఏజ్ లో అంత మేకప్ వేసుకొని అంత కష్టపడి అన్ని స్టంట్స్ అంత అంటే
మీకు అర్థమవుతుంది ఈజీగా మూవీ చూసేటప్పుడు ఎంత కష్టపడ్డారా ఈ మూవీ కోసం అని. లైక్ డైరెక్షన్ వైజ్ కూడా ఎంత కష్టపడినప్పటికీ మూవీ అయితే జనానికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేసింది, ఎక్స్పెక్టేషన్స్ మించలేదని అయితే నాకు అభిప్రాయపడ్డాను నేనైతే. సో మీరైతే మూవీ చూడండి, తప్పనిసరిగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ఇది. ఐ థింక్ అరౌండ్ 400 crores కలెక్ట్ చేయొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. బ్రేక్ ఏమైనా అవుతుంది. రైట్, మీకు అనిపించిన అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.